హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వరల్డ్ టెంపుల్స్. ఈరోజు మనం వచ్చిండేది శివ కోన. ఇది ఒక కొండపైన ఉండాలి ఫ్రెండ్స్. ఇది కింద నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ కరెంటు కూడా లేదంట. నైట్ అయితే చాలా ఇబ్బంది. మొత్తం అయితే వాటర్, మొత్తం ఎక్కడ చూసినా కూడా వాటరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వరల్డ్ టెంపుల్స్. ఈరోజు మనం వచ్చిండేది వచ్చి శివకోన అనేసి. ఇది డీప్ ఫారెస్ట్. ఇది ఇక్కడ కొండపైకి నడుచుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కింద కొండ పాదాల దగ్గర వాటర్ ఫాల్స్. ఇది వాటర్ ఫాల్స్ అంటే మొత్తం కొండంతా వాటరే ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం కొండ మొత్తం వాటరే. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టిండారు ఇక్కడ వాటర్ ఫాల్స్ మాదిరి ఆటోమేటిక్ అదే పడుతుంది ఇక్కడ. మళ్ళీ వెళ్ళే దారిలో ఒక కొండ పైన ఒక్కొక్క రాయి పైన హనుమంతుడి విగ్రహం చెక్కిండారు. అంతేకాకుండా ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చెప్తాను, అవి కూడా చూడండి. ఎక్కడ చూసినా వాటరే, ఎక్కడ చూసినా నీళ్ళే. చాలా ఇదిగా ఉండదు ప్లేస్ అయితే. చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. లొకేషన్స్ కానీ చూడండి. నడుచుకొని వెళ్తున్నారు మా గ్యాంగ్, పిల్ల గ్యాంగ్ ముందర. ఆడ కనిపించేదే గుడి శివకోన అని. అసలు దానికి శివకోన ఇక్కడ విగ్రహం ఇక్కడ ఇంత అడవిలో ఎవరు ప్రతిష్ఠించారు ఏమి అనేది కూడా అక్కడ అడిగి కనుక్కున్నాను. మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ పాండవులు వనవాసం చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈ కొండపైన కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారంట. వాళ్ళు పాండవులు వనవాసం చేసేటప్పుడు, అప్పుడు పాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ శివలింగాన్ని పాండవులు ప్రతిష్ఠించారనేసి ఇక్కడ చెప్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చెప్తారు. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ చెట్లు చూడండి. ఇది నేచురల్గా ఫామ్ అయిన తోరణం మాదిరి ఉండదు చూడండి. ఇది అక్కగారుల గుడి. ఇది అక్కగారుల గుడికి నేచురల్గా ఫామ్ అయిన తోరణం ఇది. చూడండి ఎంత బాగుండదో చూడండి. నేచర్ లవర్స్కి అయితే ఈ ప్లేసు చాలా బాగుంటుంది. కానీ కరెంట్ ఉండదు నైట్ అయితే, అదొక్కటే బాధ. కానీ ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ పూజారి ఉంటాడు. నైట్ 6 కంతా ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ మార్నింగ్ వస్తాడు. 8కు 9 కట్టా వచ్చి మళ్ళీ పూజలన్నీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇక్కడ కరెంట్ అనేది లేదు. ప్లస్ అంతేకాకుండా సెల్ ఫోన్ టవర్ కూడా రాదు ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి ఎక్కడ చూసినా వాటరే ఫ్రెండ్స్. మొత్తం వాటరే, మొత్తం నీళ్ళు. ఎక్కడ చూసినా జలపాతాలే. చూడండి ఎక్కడ చూసినా జలపాతాలే. ఈ శివకోన అన్నదానికి ఇది పేరుకు తగ్గట్టుగా ఉండదు. ఇది ఎక్కడ చూసినా వాటరే. లాస్ట్కు గర్భగుడిలో నుంచి కూడా వాటర్ వస్తుంటాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. అది కూడా గర్భగుడిలో, అదే గర్భగుడి. అది కూడా 2 కొండలు కలిసి ఒక తోరణం మాదిరి ఏర్పడి ఉంటుంది. మీకు చూడండి. అది కూడా ఈ 2 కొండలు కలిపి ఒక తోరణంగా ఏర్పడి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ శివుణ్ణి పాండవులు ప్రతిష్ఠించారని ఇక్కడ పూజారి చెప్తారు. అంతేకాకుండా ఈ శివలింగం ఒకప్పట్లో అయితే ఏమీ లేదు ఇక్కడ. ఈ గుడి కూడా ఏం లేదు, ఉత్త శివలింగం మట్టుకే ఉండేది ఇక్కడ. తర్వాత ఇక్కడ జనాలు, అదే గొర్రెలు కాసేవాళ్ళు, మేకలు కాసేవాళ్ళు వచ్చి కొండలకు తోలుతారు కదా, వాళ్ళ కంట పడిందంట ఫస్ట్ ఇక్కడ. వాళ్ళు తర్వాత ఏదో చిన్నగా ఒక్కొక్కటి బండలెత్తి తర్వాత ఇది పెట్టి ఒక్కొక్కటి మొత్తానికైతే గుడి మాదిరి కట్టారు ఫ్రెండ్స్. ఇది చాలా అరుదైన విగ్రహం. ఇది చూడండి, చాలా గొప్ప విగ్రహం ఫ్రెండ్స్. శివలింగము పాండవులు ప్రతిష్ఠించిన శివలింగం ఇది. చాలా బాగుండదు. అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి గుడి వెనకాలే కోనేరు కూడా ఉండదు ఫ్రెండ్స్. అది కూడా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకొకటి, శివాలయంలో శంకు చక్రాలు కూడా ఉన్నాయి. శంకు చక్రాలు కూడా అప్పట్లో పాండవులు ప్రతిష్ఠించినటివే అంట. అంటే ఆ బొమ్మలు చెక్కిండేది పాండవుల కాలంలో ఈ బండల మిద్ది వచ్చి అప్పటి నుంచి ఉండేది.
తర్వాత అవంతా తర్వాత ఒక్కొక్కటి కడతా వచ్చారు ఫ్రెండ్స్. స్వామివారి కోనేరు ఉండదు గుడి వెనకాల, అక్కడికి కూడా వెళ్తున్నాం. చూడండి వాటర్ చూడండి, ఎక్కడ చూడు వాటర్ ఫాల్స్ అబ్బా. మొత్తం ఎక్కడ చూసినా కూడా సెలయేర్లు పారుతూనే ఉంటాయి. చాలా బాగుంటుంది లొకేషన్స్ పరంగా అయితే. ఇది స్వామివారి కోనేరు అంట ఇది. ఇక్కడ వాటర్ కూడా చూడండి బ్లూయిష్గా ఉండదు వాటర్, ఇక్కడ బ్లూ కలర్లో ఉంటుంది. ఇదంతా డీప్ ఫారెస్ట్ ఫ్రెండ్స్, మొత్తం డీప్ ఫారెస్ట్ ఇది. ఎటు చూసినా ఏమే కానీ కనపడదు మనకి. ఎవరో కొంతమంది వస్తుంటారు జనాలు, వాళ్ళు తప్పితే ఇంకెవరు ఉండరు ఇక్కడ, ఆయన పూజారి ఒక్కడు తప్పితే. చూడండి ఇది గర్భగుడి. ఇది ఈ గర్భగుడిలోకి కూడా వాటర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, మొత్తం వాటరే. అది కూడా గర్భగుడిలోకి కూడా ఓట వస్తానే ఉంటుంది. చూడండి ఎంత నేచురల్గా ఉండదు చూడండి. ఇక్కడైతే అడ్వెంచర్ ట్రిప్స్కి కానీ, నైట్ ఆల్ట్ ఉండే వాళ్ళకి కానీ, కరెంట్ ఉండదు భయ్యా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. నైట్ స్టే చేయాలా, క్యాంప్ ఫైర్ వేసుకొని ఇక్కడే స్టే చేసి ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. లొకేషన్స్ చూడండి ఎంత బాగుండాయో చూడండి. నాకైతే ఈ ప్లేస్ వదిలి రాబుద్ది కాలేదు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మటుకు మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.